దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, ప్రత్యేకంగా సిపిఎఫ్ ఆర్మీకి, సిఎండిఎఫ్ ఆర్మీకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నిన్నటి రోజున అంటే గత 3 రోజుల నుంచి కూడా అజయ్ బాబు గారిని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది హైందవుల పేర్లు చెప్పుకొని క్రైస్తవులకి హైందవులకి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహాన్ని తొలగించేసి శత్రుత్వాన్ని పుట్టించి క్రైస్తవుల్ని హైందవుల్ని శత్రువులుగా తయారు చేయడానికి కొంతమంది ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి మతోన్మాదులు, క్రైస్తవేతరులు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ పాస్టర్ని పట్టుకుందామా, ఏ పాస్టర్ మాట్లాడిన వ్యాఖ్యల్లో లొసుగులు తీద్దామా, తప్పులు తీద్దామా, దీన్ని హైందవుల ముందుకు తీసుకొచ్చి క్రైస్తవులు మనకు శత్రువులు అన్నది చిత్రీకరిద్దామా అన్న ప్రయత్నం గతంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, అజయ్ బాబుకు సంబంధించినటువంటి ఒక వీడియో. ఈ వీడియో ఎప్పుడు అజయ్ బాబు మాట్లాడాడు అంటే, గోదావరి కనిలో ఒక పాస్టర్ని, ఒక క్రైస్తవుణ్ణి, ఒక సువార్థికుణ్ణి కరపత్రాలు పంచుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారికి సంబంధించినటువంటి సువార్త కరపత్రాలు పట్టుకొని గోదావరి కని బస్టాండ్లో అతను పంచుతుంటే తన మానాన తన పాటికి తను ఎవరిని బలవంతము చేయకుండా సువార్త కరపత్రాలు పంచుతూ ఉంటే, కొంతమంది హైందవుల పేర్లు చెప్పుకొని మేము హైందవులమంటున్నటువంటి మతోన్మాదులు కొంతమంది బ్యాచ్ అక్కడికి వచ్చి, ఒక 10 మంది గుంపు అక్కడికి వచ్చి సువార్థికుడు ఒంటరిగా కరపత్రాలు పంచుతున్న అతన్ని పట్టుకొని అతన్ని బలవంతంగా కరపత్రాలు, సువార్త పత్రాలు చింపించి, అతని పుస్తకాలు చింపించి, అతని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, ముక్కుకు నేలను రాపించి అతనికి బలవంతాన బొట్టు పెట్టారు. బాగా వినండి, బలవంతంగా బొట్టు పెట్టి జేజేలు కొట్టించారు వాళ్ళ దేవుడికి, జై శ్రీరామ్ అని. ఇది జరిగినటువంటి విషయం. ఈ వీడియో మీద నేను మాట్లాడాను, చాలామంది సేవకులు మాట్లాడారు, అదే రీతిగా అజయ్ బాబు కూడా మాట్లాడాడు. కారులో వెళ్తూ అజయ్ బాబు ఒక లైవ్ పెట్టాడు. దాదాపుగా ఒక 20-25 డేస్ అవుతుంది. 20 రోజుల క్రితం అజయ్ బాబు ఒక వీడియో పెట్టాడు. ఈ గోదావరి కనికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మీద స్పందిస్తూ, రియాక్ట్ అవుతూ వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడంటే, అరే మా పాస్టర్ మీద, మా క్రైస్తవుడి మీద, మా సేవకుడి మీద మీరు ఇంత కుట్రపూరితంగా ఎందుకు చేస్తున్నారు? బలవంతముగా మా క్రైస్తవుడికి, మా పాస్టర్కి ఎందుకు బొట్టు పెట్టించారు? మగవాడికి బొట్టు పెట్టించడం ఏంటిరా నా కొడకల్లారా అని మాట్లాడాడు. ఇది అజయ్ బాబు మాట్లాడినటువంటి వర్షన్. ఈ ఇన్సిడెంట్ మీద, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కోసం అజయ్ బాబు మాట్లాడాడు. వాస్తవానికి జరిగింది ఏంటంటే, ఆ పాస్టర్ని బలవంతంగా 10 మంది కలిసి ఒంటరి వాణ్ణి చేసి బొట్టు పెట్టడం మా క్రైస్తవులందరినీ మనసు కలిచివేసింది. మా సేవకుల మనసుని చాలా ఇబ్బంది పెట్టింది. చాలా రక్తం మరిగిపోయింది. కానీ క్రైస్తవులందరూ క్రీస్తు ప్రేమ తత్వాన్ని కలిగిన వాళ్ళము కాబట్టి ఓర్చుకున్నాం. అగ్రెసివ్గా క్రైస్తవుల తరపున నిలబడినటువంటి ఒక అజయ్ బాబు, ఒక అభినయ్ దర్శన్ అని నేను, మాకు కొంచెం కోపంగా మేము మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అది. ఆ సందర్భానికి రియాక్షన్ అలాగే ఉంది, రియాక్షన్ అలాగే ఇచ్చాడు. ఒక అజయ్ బాబు ఎప్పుడు కూడా నిష్కారణంగా, అనవసరముగా అమాయకులు లేదంటే మంచివాళ్ళు అయినటువంటి ఏ మతస్థుల్ని కూడా అతను రెచ్చగొట్టడం కానీ, నా కొడకల్లారా అనటం కానీ మాట్లాడు. అతను ఆ ప్రస్తావనలో, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో నా కొడకల్లారా మగవాళ్లకు బొట్టు పెడతారా అన్నది మా సేవకుడికి బలవంతంగా బొట్టు పెట్టించిన కారణాన్ని బట్టి, జాగ్రత్తగా వినండి చెప్తున్నాను మరలా, మా సేవకుడికి, మా క్రైస్తవుడికి బలవంతాన మతోన్మాదులు కొంతమంది పబ్లిక్ బస్టాండ్లో గోదావరి కనిలో బలవంతంగా బొట్టు పెట్టారు కాబట్టి మగవాళ్లకు బొట్టు పెడతారా నా కొడకల్లారా అని అన్నాడు. ఇది జరిగింది. అయితే ఇది జరిగి అజయ్ బాబు ఈ వీడియో చేసి దాదాపుగా 25 రోజులు ముగిసిపోయింది. 25 రోజులు. ఆ ట్రీట్మెంట్కి, ఆ రియాక్షన్ యాప్ట్గానే ఉంది, తప్పేమి కాదు. అయితే ఇప్పుడు ఆ వీడియోని కొంతమంది హైందవులకి క్రైస్తవులకి శత్రుత్వాన్ని పెంచడానికి పూనుకొని బయటకు వస్తున్న మతోన్మాదులు
కొంతమంది ఆ వీడియోలో ఉన్నటువంటి చిన్న ముక్క కట్ చేశారు. అజయ్ బాబు మాట్లాడింది దాదాపుగా 40 నిమిషాల వీడియో అది. అందులో నుంచి ఒక 30-40 సెకండ్స్ క్లిప్ కట్ చేశారు. ఆ క్లిప్లో ఏమనుందంటే, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు, మగవాళ్ళు బొట్టు పెట్టడమేంద్ర నా కొడకల్లారా అని ముక్క కట్ చేశారు. ఇప్పుడు ఈ చిన్న వీడియో క్లిప్ని కట్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్లో, యూట్యూబ్ షార్ట్స్ రీల్స్లో, వాట్సాప్ స్టేటస్ల్లో, ఫేస్బుక్ రీల్స్లో దీన్ని వైరల్ చేస్తున్నారు. కొంతమంది క్రైస్తవుల మీద పగ ప్రతీకారాలు కలిగినటువంటి హైందవుల మనస్సులో క్రైస్తవులు శత్రువులుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది మతోన్మాదులు హైందవుల పక్షమున మేమున్నామంటూ హైందవుల్ని క్రైస్తవుల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఇప్పుడు అజయ్ బాబుని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన వర్షన్ ఒకటి, ఆయన వాస్తవానికి ఆయన చెప్పినటువంటి ప్రస్తావన ఒకటి, ఆయన మాట్లాడిన సందర్భం ఒకటైతే అసందర్భముగా ఆ చిన్న ముక్క కట్ చేసి ఆ 40 సెకండ్ల వీడియో క్లిప్ని కట్ చేసి ఇప్పుడు ఏమని వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్ళ ఛానల్స్లో, వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో హైందవులను చూడండి అవమానపరుస్తున్నాడు, హైందవుల మగవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదంట, హైందవులని నా కొడకల్లారా అంటున్నాడని అజయ్ బాబు మీద తప్పుడు వ్యాఖ్యలు చేసి అజయ్ బాబుని బెదిరిస్తున్నారు. పక్కాగా క్లియర్గా చెప్తున్నా, చాలామంది చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఖమ్మం పట్టణానికి చెందినటువంటి నల్లమల్ల రంజిత్ అనేటువంటి ఒక వ్యక్తి, ఖమ్మం పట్టణానికి చెందినటువంటి నల్లమల్ల రంజిత్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇతను ఖమ్మం పట్టణంలో హోటల్ వ్యాపారం చేస్తాడు. ఇతనికి టిఫిన్ సెంటర్ కూడా ఉంది. అదే ఖమ్మం పట్టణంలో మన అజయ్ బాబు కూడా ఉన్నాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇతను ఇన్స్టాగ్రామ్లో ఇతన్ని ఐడి ఏంటంటే ఖమ్మం బాలయ్య అన్నటువంటి ఐడితో ఇన్స్టాగ్రామ్లో ఇతను ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో అజయ్ బాబు 40 సెకండ్ల వీడియో కట్ చేసి హైందవులని నా కొడకల్లారా అన్నాడు, హైందవ మగవాళ్ళని బొట్టు పెట్టుకుంటారా, మీరు బొట్టు పెడతారా అని తక్కువ చేసి ఆడంగి వాళ్ళను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని అజయ్ బాబును తప్పుగా చిత్రీకరించటమే కాకుండా అజయ్ బాబు వీడియోని పెట్టి, అజయ్ బాబు ఫోన్ నంబర్ పెట్టి అజయ్ బాబుకి బెదిరింపు కాల్స్ చేయటానికి ప్రలోభ పెడుతున్నటువంటి వ్యక్తి ఖమ్మంలో ఉన్నటువంటి నల్లమల్ల రంజిత్ గారు. ఈ రంజిత్కి నేను ఒకటే చెప్తున్నాను, ఈ రంజిత్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి కార్యదర్శి, టీడీపీ నాయకుడు, సినిమా యాక్టర్ బాలయ్య బాబు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు, టీడీపీ నాయకులతో బాగా సన్నిహితంగా ఉంటాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అజయ్ బాబుని టార్గెట్ చేసి అజయ్ బాబును చంపుతామని, ఆ ఆడియో కాల్ మీకు ఒకటి పెడతాను, మీరు అది వినండి. అజయ్ బాబును చంపుతామని, నేను ఒకప్పుడు ఉన్మాదిని అని, అజయ్ బాబు ఇంటి దగ్గరికి మనుషులని పంపించామని, వాడు దొరికితే కాళ్ళు చేతులు విరగ్గొడతామని డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నాడు. ఎవరు? ఖమ్మంలో ఉన్నటువంటి నల్లమల్ల రంజిత్ అనేటువంటి వ్యక్తి అజయ్ బాబుని చంపుతాడట. ఒకప్పుడు ఈ రంజిత్ అనేవాడు ఒకప్పుడు ఉన్మాది అని అతని నోటితోని చెప్తున్నాడు. మనుషులని పంపిస్తున్నా అంట, ఇల్లు అడ్రస్ వెతకటానికి మనుషులని ఇంటి దగ్గరికి పంపిస్తున్నా అంట. నేను నిన్న పంపించాను, వాడు మాకు దొరకలేదు, ఇంట్లో లేడు అని అజయ్ బాబుని కంప్లీట్గా టార్గెట్ చేసి, మరి దొరికితే ఏం చేస్తాడో మాకు తెలీదు, చంపుతాము అని మాట్లాడుతున్నాడు ఈ నల్లమల్ల రంజిత్ అనేటువంటి వ్యక్తి. అరే నేను ఒకటే అడుగుతున్నాను, తోకా తొండం తెలియకుండా చిన్న 40 సెకండ్ల ముక్క పట్టుకున్న నీకు జ్ఞానం, ఇంకితం, బుద్ధి, తెలివి, విచక్షణ, విజ్ఞత ఏదన్నా ఉంటే, నీకు తెలివి ఉన్నవాడివైతే ఆ చిన్న ముక్కను పట్టుకొని దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో ఎక్కడుంది, అసలు ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎవరి కోసం ప్రస్తావించాడు, హైందవులను అన్నాడా లేదంటే క్రైస్తవులని ఏదైనా మా వాళ్ళు చేసినందుకు స్పందిస్తూ ఇలా మాట్లాడా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? రంజిత్ గారికి నేను అడుగుతున్నాను సూటిగా, ఒకటే చెప్తున్నా, ఆ వీడియో ముక్కని కట్ చేసి మీరు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఈరోజు అజయ్ బాబుని. అజయ్ బాబు ప్రస్తావనలో ఆ మాటలు మాట్లాడడం తప్పు కానే కాదు. ఒక క్రైస్తవుడికి, ఒక సేవకుడికి, ఒక మగవాడికి బలవంతాన హైందవుల పేర్లు చెప్పుకుంటున్నటువంటి మతోన్మాదులు బొట్టు పెడితే
దాన్ని ఉద్దేశించి మగవాళ్లకు బొట్టు పెడతారా అని మాట్లాడాడు. అది తప్పు కానే కాదు. దాదాపుగా 25 రోజుల క్రితం మాట్లాడిన దాన్ని చిన్న ముక్క కట్ చేసి ఈరోజు హైందవులకి క్రైస్తవులకి మధ్యలో శత్రుత్వాన్ని పుట్టించడానికి రెచ్చగొడుతున్నటువంటి రంజిత్, నీకే చెప్తున్నాను, అజయ్ బాబు పక్షాన మేమందరం ఉన్నాం. కొన్ని లక్షల మంది ఉన్నాం. అజయ్ బాబు మీద ఈగ కూడా వాళ్ళనివ్వము. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నా, అజయ్ బాబు మీద ఈగ కూడా వాళ్ళనివ్వము. అతను ఎక్కడా ఎవరిని అన్యాయంగా దురుసుగా మాట్లాడిన వ్యక్తి కాదు. ఏది మాట్లాడిన క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు స్పందిస్తూ ఆగ్రహంగా ఒక మాట మాట్లాడతాడు తప్ప అన్యాయంగా నిష్కారణంగా హైందవులని అతను మాట్లాడే వ్యక్తి కాదు. నేను చెబుతున్నా, మా క్రైస్తవులకి హైందవులంటే ప్రేమ, గౌరవం, అభిమానం. ఇదే భారతదేశంలో వాళ్ళు పుట్టారు, మేము పుట్టాం, అందరం కలిసి బ్రతుకుతామన్నటువంటి నినాదముతో మేము ముందుకెళ్తున్నాం. అలాంటి మేము ఎందుకు రెచ్చగొడతాం హైందవులను అనుకుంటున్నావు? నువ్వు బయలుదేరావు హైందవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి ఉసిగొలపటానికి. అజయ్ బాబుని చంపుతావా? అజయ్ బాబుది ఇంటి చుట్టూ మనుషుల్ని పెడుతున్నావా? అజయ్ బాబుని పట్టుకుంటావా? ఏం చేస్తావు? పట్టుకొని కాళ్ళు చేతులు విరగొడతావా? ఎరగొట్టు చూద్దాం. ఇంటి చుట్టూ పంపించి ఏం చేస్తావు? చంపుతావా? చంపించు చూద్దాం. పోనీ నీ అడ్రస్ చెప్పు, నేనే తీసుకొని వస్తుంది. ఎలా చంపుతావు చూద్దాం, అది కూడా చూద్దాం. నీ వెనకాల ఎవరు ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు? నువ్వు ఒక టీడీపీ కార్యదర్శిగా ఉన్నావు. నీ వెనక ఎవరు నిన్ను ప్రలోభ పెట్టి ఎవడు నీతో ఇవి చేయిస్తున్నారు? నాకు కావాలి ఇవన్నీ కూడా. ఈ నల్లమల్ల రంజిత్ అనే ఖమ్మంకు చెందినటువంటి వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది ఈ వీడియోలో. ఇతనికి ఫోన్ చేసి మాట్లాడండి. సిపిఎఫ్ ఆర్మీకి, సిఎండిఎఫ్ ఆర్మీకి చెప్తున్నా నేను, మీరందరూ అతనికి ఫోన్ చేసి, సార్ నీ ప్రాబ్లం ఏంటి సార్, అజయ్ బాబు ఏం చేశాడు, దానికి సంబంధించిన ఫుల్ వీడియో మీకు లింక్ పెడతాం, మీ ప్రాబ్లం ఏంటి, తెలిసి మాట్లాడరా వేధవా, తెలుసుకొని మాట్లాడరా వేధవా, పూర్తి వీడియో చూసి మాట్లాడరా వేధవా అని మీరు మాట్లాడండి. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, ఇప్పటికే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎక్కువ అవుతున్నాయి, చాలా అధికమవుతున్నాయి. చూస్తున్నాం, ఓర్చుకుంటున్నాం, చూస్తున్నాం, మౌనంగా ఉంటున్నాం, చూస్తున్నాం, భరిస్తున్నాం. మరలా చెప్తున్నాను, చంపుతాం. నేను ఒకప్పుడు ఉన్మాదిని అయితే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు చెప్తున్నా. నీ మీద కేసులు పెట్టబోతున్నాం రంజిత్, గుర్తుపెట్టుకో, నీ మీద కేసులు పెడతాం. నువ్వే నీ నోటితో ఒప్పుకున్నావు నువ్వు ఉన్మాదిని అని. ఉన్మాది అంటే నీకు అర్థం తెలియదేమో, డిక్షనరీలో ఎప్పుడు చూడలేదనుకుంటా. కావాలంటే డిక్షనరీలో వెతుక్కో, నువ్వు ఉన్మాదిలో ఏ టైపో నువ్వు చూసుకో. ఈ లోపల నీ మీద పోలీసులు యాక్షన్ తీసుకునేలాగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. నీకు మేము ఫోన్లు చేస్తాం, మాకు ఆన్సర్ చెప్పాలి. నీకు 6 సార్లు ఫోన్ కొట్టా నేను, నా ఫోన్కి నువ్వు సమాధానం ఇవ్వలా. నువ్వు అంటున్నావు అజయ్ని మేము పట్టుకుంటాం, వెతుకుతున్నాం. అంత అవసరం లేదు. నా ఫోన్ ఎత్తు, నేనే అజయ్ని తీసుకొని వస్తాను నీ దగ్గరికి. నువ్వు నిలబడి మాట్లాడగలిగితే, దమ్ముంటే నువ్వు మాట్లాడాలి. నువ్వు ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టుకొని ఫేమ్ అవటానికి, పాపులర్ అవటానికి, వ్యూస్ తెచ్చుకోవడానికి, సబ్స్క్రైబర్స్ని, ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ఇలా పనికిమాలిన పనులు చేస్తే క్రైస్తవులు చేతులు కట్టుకొని, చేతులు ముడుచుకొని అసమర్థులు కాదు, గుర్తుపెట్టుకో. అజయ్ బాబు మీద ఈగ వాలినా నేను కానీ మేము కానీ ఒప్పుకోము. అజయ్ బాబుకి ముందు అభినయ్ దర్శన్ ఉన్నాడు. అజయ్ బాబు మీద చెయ్యి పడాలంటే నన్ను దాటుకొని రావాలి. ఇది గుర్తుపెట్టుకో చెప్తున్నాను. నీ వెనక ఎవరున్నారో, ఏ నాయకులు ఉండి ఇవన్నీ చేయిస్తున్నారో బాగా మాకు తెలుసు. పూర్తి ఆధారాలతో వస్తాం, పూర్తి ఆధారాలతో మరలా చెబుతున్నాను. నువ్వు అజయ్ బాబు కోసం ఏవైతే వైరల్ చేస్తున్నావో అవన్నీ వెనక్కి తీసుకున్నావా? సరే. అది కాకుండా అజయ్ బాబు ఇంటి దగ్గరికి మనుషులు, రౌడీవా నువ్వు, గూండావా నువ్వు, రౌడీజం చేస్తున్నావా? ఏం చేస్తావు మనుషుల్ని పంపించి? నీకే ఉంటారా మనుషులు? మాకుండరా మనుషులు? నువ్వు పిలిస్తేనే పలుకుతారు మనుషులు, మేము పిలిస్తే పలకరా మనుషులు? నీ మాటకే వాళ్ళు పలుకుతారా? మా మాటకు పలికే వాళ్ళు ఉండరా? ఒకటే చెప్తున్నా, క్రైస్తవుల్ని రెచ్చగొట్టద్దు దయచేసి. మరలా చెప్తున్నా, క్రైస్తవులు, హైందవులు, ముస్లింలు అందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అన్న ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు నువ్వు హైందవుల్ని విపరీతంగా రెచ్చగొట్టి అజయ్ బాబు మీదకి ఉసిగొలుపుతున్నావు. అజయ్ బాబు మాట్లాడినటువంటి మాటల్లో ఏ మాత్రం తప్పు లేనే లేదు. ఆ సందర్భంలో అలా స్పందించటం కరెక్టే. మా సేవకుడికి బలవంతాన బొట్టు పెట్టిస్తే చేతులు కట్టుకొని నోరు మూసుకొని మా వాళ్ళకు బొట్టు పెట్టించారు,
మేము బాధపడుతున్నామని మాట్లాడతాం అనుకున్నావా? అసమర్థుడు అనుకున్నావా క్రైస్తవుడు అంటే? చేతకాని దద్దమ్మలు అనుకున్నావా క్రైస్తవులు అంటే? నోరు మెదపలేని వాళ్ళు అనుకున్నావా క్రైస్తవులు అంటే? నీకు మాత్రమే ఉంటుంది బ్యాక్గ్రౌండ్, నీకు మాత్రమే ఉంటారు మనుషులు. మాకుండరా? మేము పిలిస్తారా? ఒకటి గుర్తుపెట్టుకో, సమాజానికి మంచి చేయటానికి బయలుదేరాడు అజయ్, సమాజంలో మేలు చేయటానికి బయలుదేరాం మేము. క్రైస్తవులకి హైందవులకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని మీరు పుట్టిస్తే ఆ శత్రుత్వాన్ని తీసేసి క్రైస్తవులు హైందవులు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒక అజయ్ బాబు, ఒక అభినయ్ దర్శన్. అలాంటిది మమ్మల్ని మీరు హైందవుల దృష్టిలో శత్రువులుగా చిత్రీకరించి, అంటే మమ్మల్ని రోడ్డు మీద తిరగనివరా? ఏం చేయాలనుకుంటారు మీరు అజయ్ బాబుని చెప్పండి. అంటే బయటకు తిరగటానికి భయపడాలా మేము? ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడాలా మేము? ఈ దేశంలో మనిషికి దాడి జరిగితే మాట్లాడే హక్కు లేదా? మరలా చెప్తున్నాను, అజయ్ బాబు మాట్లాడింది హైందవులను కాదు. మా క్రైస్తవ సేవకుడికి బొట్టు పెడితే ఆ బొట్టుని ఉద్దేశించి మగానికి బొట్టు పెట్టడం ఏంట్రా అని మాట్లాడాడు. ఆ సందర్భంలో అలా మాట్లాడడం కరెక్టే. ఆ వీడియో మీరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఒక వీడియోని పట్టుకొని మాట్లాడే ముందు ఆ వీడియో ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎందుకు మాట్లాడారు అని తెలుసుకోండి రా ఫూల్. తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో. అర్థమవుతుందా? చంపుతాం, పొడుస్తాం, చంపుతావు, ఏమవుతావు? జైల్లో పోయి కూర్చుంటావు, చిప్పకూడు తింటావు, అంతే జరుగుతుంది. నీకు భార్య బిడ్డలు ఉండరా? నీకు బాధ్యత, కుటుంబం మీద ప్రేమ ఆప్యాయతలు ఉండవా? రౌడీజం చేస్తావా? ఇంటి మీదకి మనుషులు పంపిస్తావా? నీ ఇంటి అడ్రస్ ఏంటో చెప్పు, నేను అజయ్ బాబు వస్తాం, కూర్చొని మాట్లాడదాం. కొడతావో కొట్టు, చంపుతావో చంపు, ఏం చేస్తావు చెయ్యి. ఇది నువ్వు చేయటంలా నీ వెనక ఉన్న కొంతమంది శక్తులు నీతో చేయిస్తున్నారు. క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, మీ కొరకు, క్రిస్టియన్ కమ్యూనిటీ కొరకు ఒక అజయ్ బాబు, ఒక అభినయ్ దర్శన్, నేను నిలబడి పోరాడుతున్నాం. కంటిన్యూయస్గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చంపుతామని బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలుసు, మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాం అంటున్నారు. ఏమి చేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మేము భయాందోళనలో ఉన్నాము. అలా అని అసమర్థవంతులుగా భయపడి ఇంట్లో అయితే కూర్చోము. అన్నిటికీ తెగించి వచ్చాం సార్ మేము కూడా. క్రైస్తవుల మీద అందరూ యాక్టివ్గా అలర్ట్గా ఉండండి. ఇలాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు మనం హెచ్చరించకపోతే, అట్లీస్ట్ ఫోన్ కాల్లో బుద్ధి చెప్పకపోతే ఒకరి తర్వాత ఒకరిని దాడులు చేసుకుంటూనే వెళ్తారు వీళ్ళు. రియాక్ట్ ఆల్ ద క్రిస్టియన్స్, స్పందించండి. ఆ ఖమ్మం నల్లమల్ల రంజిత్కి ఫోన్ కొట్టండి, వాడి ప్రాబ్లం ఏంటో కనుక్కోండి. ఎలా చంపుతాడో చూద్దాం. అజయ్ బాబుని పట్టుకుంటాడంట, కాళ్ళు విరగొడతాడంట, చంపుతాడంట. ఏమంటే ఒకప్పుడు ఉన్మాదిని అంటున్నాడు. ఉన్మాదివా నువ్వు? మరలా చెప్తున్నా రంజిత్, నీకే చెప్తున్నా, ఇక్కడితో ఆపే. మర్యాదగా నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి అజయ్ బాబు యొక్క వీడియోని డిలీట్ చేసేయి, అంతటితో సరి. లేదని దీని మీద కొనసాగిస్తూ హైందవుల్ని రెచ్చగొట్టే పని చేశావా, మేము చేయాల్సింది మేము చేస్తాం, తర్వాత చాలా నష్టపోతాం. ముందే చెప్తున్నాను నేను. కేసులు పెడతాం, అక్రమంగా ఏది చేయం, నీకులాగా క్రమంగా వెళ్తాం, ఒక పద్ధతిగా వెళ్తాం, లీగల్గా వెళ్తాం. ఏమి చేయాలో అది చేస్తాం. చాలా బాధపడతావు. కుటుంబం ఉంది, నీకు వ్యాపారం ఉంది, నీ పని నువ్వు చేసుకో. ఏదైనా మాట్లాడే ముందు వెనక ఆలోచించి, ముందు వెనక చూసుకొని, పరీక్షించుకొని, ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి, నేను మాట్లాడేది కరెక్టేనని 100 సార్లు చూసుకొని మాట్లాడడం నేర్చుకో. అజయ్ బాబు మీద ఈగ కూడా వాళ్ళని ఇవ్వం మేము క్రైస్తవులం, ఈగ కూడా వాళ్ళని ఇవ్వం మేము క్రైస్తవులం. మరలా చెప్తున్నా, క్రైస్తవుల పక్షమున నిలబడి పోరాడుతున్నటువంటి ఒక పోరాట యోధుడుగా అతను నిలబడితే అతన్ని నువ్వు టార్గెట్ చేస్తావా? అంటే అజయ్ బాబు నోరు నొక్కి పెడితే ఇక క్రైస్తవులందరూ చేతకాని వాళ్ళగా పక్కన ఉంటారులే, ఈ నాయకులుగా పోరాడుతున్నటువంటి ఈ అజయ్ని, ఈ అభిగాన్ని లేపేస్తే సరిపోద్ది అని స్కెచ్లు వేస్తున్నారు మీరు. 1 కాదు 2 కాదు క్రైస్తవులారా, 100 ఫోన్లు వస్తున్నాయి మాకు, రోజు 100 ఫోన్లు. అజయ్ బాబుకి మరీ ఎక్కువగా వస్తున్నాయి. అసభ్యకరమైనటువంటి పదజాలను వాడుతూ, దూషిస్తూ, అమ్మల్ని లకారాలు మకారాలు వాడుతూ విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు అజయ్ బాబుని.
భయంకరమైనటువంటి. కొంతమంది అడిగారు కదా, ప్రూఫ్లు పెట్టండి, నిజంగా మిమ్మల్ని బెదిరిస్తుంటే కాల్స్కి ఫోన్ నంబర్లు పెట్టండి, వాళ్ళ ఫోటోలు పెట్టండి. మన క్రైస్తవ పాస్టర్లు కొంతమంది మరి ఇప్పుడు పెడుతున్నాం, ఏం చేస్తారు చేయండి. మరి సేవకులను అడుగుతున్నాను, క్రైస్తవ సేవకుల్ని. ఒకప్పుడు చెప్తే నమ్మలేదు కదా, ప్రూఫ్ పెట్టండి, బెదిరించిన వాడి ఫోన్ నెంబర్ పెట్టండి చూద్దాం, బెదిరించిన వాడి వాయిస్ కాల్ పెట్టండి చూద్దాం, బెదిరించిన వాడి డీటెయిల్స్ పెట్టండి చూద్దాం. అన్నీ మీ ముందుకు తీసుకొచ్చి పెట్టాం. చంపుతా అంటున్నాడు. క్రైస్తవ సేవకులరా మరి ఏం చేస్తారు చేయండి. ప్రూఫ్లు మీ ముందుకు తీసుకొచ్చాం కదా. ప్రూఫ్లు లేనప్పుడు, ఆధారాలు లేనప్పుడు వీళ్ళు చెప్తుంది అబద్ధం, వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. ఎప్పుడు క్రైస్తవుడి మీద పడి ఏడవటమేనా? క్రైస్తవుడికి అండగా ఉండేది ఉండదా సార్? మనలో మనం కొట్టుకు చచ్చుకోబట్టే, మనల్ని మనం తిట్టుకోబట్టే, మనల్ని మనం అవమానపరచుకోవడాన్ని బట్టే పక్కనోడు మన మీదికి దూసుకుని వస్తున్నాడు, కత్తులతో, ఆయుధాలతో, బూతులతో. మనలో ఐక్యత లేదు. క్రైస్తవులమైన మనం ఐక్యత కలిగి ఉంటే ఒక అజయ్ బాబుని ఎవడేమంటాడు, ఒక అభినయ్ దర్శన్ ఎవడేమంటాడు, ఇంకొక సేవకుని ఎవడేమంటాడు, ఒక క్రైస్తవుని ఎవడేమంటాడు? ఫస్ట్ యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ యూనిటీ ఇన్ క్రిస్టియానిటీ. హైందవుల్లో ఉన్నటువంటి ఐక్యత, ముస్లింలో ఉన్నటువంటి ఐక్యత క్రైస్తవుల్లో లేదు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ అండ్ డిసడ్వాంటేజ్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవుల్లో ఉన్నటువంటి పెద్ద లోపం అదే. దాని కారణాన్ని బట్టే ఇలాంటి పిచ్చి కుక్కలు కొన్ని లేస్తున్నాయి. చంపుతామని, ఇంటి చుట్టూ మనుషుల్ని పెట్టామని బెదిరిస్తున్నావా? ఎలా బెదిరిస్తావు బెదిరించు. నీ అడ్రస్ కనుక నేనే అజయబాబుని తీసుకుని వస్తా. ఎలా చంపుతావు చంపు చూద్దాం. ధైర్యం ఉంటే. మర్యాదిస్తున్నా, సంస్కారవంతుణ్ణి, దేవుని ప్రేమ కలిగిన వాణ్ణి, ప్రేమగా మాట్లాడుతున్నా. ఇంకా నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో, పెట్టిన వీడియో డిలీట్ చేసే, వీలైతే క్షమాపణ చెప్పు. నీ హైందవ సోదరులకు ఒకటే చెప్పు, అతను మాట్లాడిన కంటెక్స్ట్ వేరు, నేను మాట్లాడింది వేరేని చెప్పగలిగితే మంచిది. నీకు చాలా క్షేమంగా ఉంటుంది. అది అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. వెంకట గారు చెప్పండి. కడప వెళ్తున్నారా? అదే స్టేటస్ చూసానండి మీది. ఇందాక ఇన్స్టాలో వీడియో చూసాను, ఒకటి వైరల్ అయింది. అజయ్ బాబు గారు ఏదో కామెంట్ చేశారు కదా, అదేంటండి? అది అర్థం కాలేదు నాకు. చూసాను అంటే మొత్తం చూడలేదు, మీ దాంట్లోనే చూసాను. నేను పెద్దగా ఇన్స్టా యూజ్ చేయనండి నేను. ఆయన హిందువులకి ఆడలు బొట్టు పెట్టుకుంటారుగా, మగోళ్ళు కూడా ఎందుకు బొట్టు పెట్టుకుంటారా నా కొడకల్లారా? మగోళ్ళు పెట్టుకుంటే మీకు మగోళ్ళు ఎవరు అని మాట్లాడుతుండ ఆయన. మీకు అది విన్నాను, మీ దాంట్లోనే ఇన్స్టాలో అది చూసాను. అదే మన ఏంటి స్టేటస్ లో చూసాను. అయితే చాలా సీరియస్ అవుతున్నట్టుంది ఈ టాపిక్ విషయంలో. వాడు మాట్లాడచ్చు. ఇప్పుడు నా కొడుకు లాంటి హిందువులు, ఇప్పుడు వాడు బొట్టు పెట్టుకుంటే వాడికి ఎందుకు, బొట్టు పెట్టుకో లేకపోతే వాడికి ఎందుకు? అవునండి, ఇప్పుడు సరే, ఇప్పుడు అది అయిపోయింది, మీరు కౌంటర్ ఇచ్చారు. ఈ టాపిక్ ఏదో చాలా సీరియస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. టాపిక్ ఎందుకండి మనం ఏదో చిన్న చిన్న జీవితాలు క్రిటికల్ చేసుకున్నాడు ఎందుకు అని నాకు తెలిసినంత వరకు. ఆయన మాట్లాడింది కరెక్టేనా? సో ఆయన మాట్లాడింది తప్పు, మనం దానికి కౌంటర్ ఇద్దాము. అంతేగాని థ్రెట్ దాకా వెళ్ళి మనం రిస్క్ లో పడి మన ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అనేసి జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా చెప్దామని నా ఆలోచన. థ్రెట్ ప్రెస్ కాదు, ఆయన ప్రాణహాని, తనకి ప్రాణహాని చేస్తే మనం రిస్క్ లో పడే పరిస్థితి వస్తుంది కదా, ఎందుకండి ఇదంతా అని అంటున్నా నేను. చాలా ఏదో మాట్లాడటం కానీ వాడు ఆడిన వాడు అడ్డ చేయడం తెలియదుగా. అదే చాలా సీరియస్ వెళ్ళిపోతుంది అది ఈ విషయంలో. మరి ఏమన్నా మీరేమన్నా ఇన్వాల్వ్ అయ్యారా ఈ విషయంలోనే అడుగుదామని. మనం మాట్లాడిన ఇష్టాలు పెట్టేసాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతాము అంటే, మీరు ఏంది మామూలుగా మీకు తెలుసా ఆయన కొంత, అంటే ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ కలవలేదు. హలో, ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదండి. అంటే కో ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలియదు,
ఫ్రెండ్స్ ద్వారా అట్లా సుపరిచితం గానీ పెద్దగా వాడు కమ్మైనట ఈ బల్లపల్లి జయనర్ కాలనేట కానీ ఇంటి దగ్గర ఇంటికాడ లేడట. నెంబర్ చేస్తే 2 నెంబర్లోనే నెంబర్ కాల్ చేసి ఎత్తట్లేదు. అవునా? ఈ విషయం కాదు, ఇంకా చాలా విషయాలు ఒకటే తిరుగుతారట. ఒకటే ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకు గురించి ఒకటే తిరుగుతారట. దేనికట? ఆయనకి అంత అవసరమా? ఇప్పుడు ఆయనకి అవసరం లేదు, హిందువులని ఒక మాట అనాల్సినంత అవసరం ఆయనకి లేదు. అలా అన్నాడు కదా అనేసి మనము వాళ్ళని ఒక మాటని మనం రిస్క్ లో పడాల్సిన పరిస్థితి కూడా వద్దు కదా. ఒకటి కాదు, ఇది ఒకటంటే ఇంతకుముందు చాలా సందర్భాలు ఉన్నాయంటున్నా. ఇది ఒకటంటే అనుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి. ఇది ఇంతకుముందు చాలా ఉన్నాడట. ఆయన ఇప్పుడు ఆయన బీసీలో నుంచి ఏదో ఉండి అందులో పోయినట. తన పోయేసరికి యువతలోనంతా ఇక వేస్టా? ఓన్లీ అదొకటే మంచిది. యువతలోనంతా పనికిరాదు. ఇక అది ఇప్పుడు కులాల మతాల సంబంధం ఎందుకన్నా? నీది నువ్వు చేసుకో, నువ్వు పాస్ట్ అయినా నీ ఎవరు నువ్వు చూసుకో. అంతేగాని వీడిని వాళ్ళని తెచ్చుకుంటా అందరు నా కొడకల్లారా ఈ కొడకల్లారా అంటే ఎవడుకుంటారమ్మా? రైటేనండి. కో ఫ్రెండ్ ద్వారా పరిచయం అన్నాను కదా, నేను ఎప్పుడు మాట్లాడలేదు. నా ఇదే వాయిస్ అంటే మన ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది కదా, వాళ్ళకి చేరవేసి తెలిస్తే నువ్వు మాట్లాడి చెప్పమ్మా. ఇప్పుడు ఎవరన్నా నీవు ఉంటే నువ్వు చేసుకోము, నువ్వు మతం ఉంటే నీ మతాన్ని చేసుకోము. కానీ యువతల మతాన్ని యువతలో ఉన్న నా కొడకలు అంటే ఎవడు ఊరుకోడన్నా. నీ కాదు ఇంకోటి కూడా అట్టయితురు. ఎవడో ఒకటి నాలంటాడు, ఒక రోజులు ఉండడు. ఏదో మాట్లాడుతున్నాను అంత కాముకుంటాడుగా. ఎవరు చేతులుగా కాదులుగా ఏంటంటే ఆ బ్రదర్ కి సమ్ ఇష్యూ జరుగుతుంది, సమ్ ఎవరో తెలియదు. ఒకవేళ ఏమైనా సమస్య వస్తే మీ వీడియోనే వైరల్ అవుతుంది. నేను చెప్తున్నా, తనకి ఏదైనా భవిష్యత్తులో ఏమైనా సమస్య ఒకవేళ రాకూడదు, దేవుడి దయ వల్ల ఏదైనా ఎదురవుతే మీ వీడియోనే అతిగా వైరల్ అవుతుంది. ఏం చేద్దాం, మన చేద్దాం, మనమైతే ఎవరిని కూడా హాని చేయం. ఓకే, సంతోషం. మీరు అంతవరకు చెప్పారు. కానీ మీరు ఒకరికి హాని చేయను అన్నంత వరకు అయితే దేవుడి వల్ల సంతోషం. మీకు మంచి మనసు దేవుడిచ్చారు. నేనేమంటున్నానంటే ఒకరిని మనం అనొద్దు, ఒకరి దగ్గర పడొద్దు. కాదే తల్లి, వాడు అన్నాడు కాబట్టి మనం అంటున్నాం. అవునండి. వాడు అనిపోతే మనం ఎందుకన్నా అంట, మనకేం అవసరం. మనం ఇప్పుడు అందరూ మంచిగా ఉండాలి, అన్ని మతాలు మంచిగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి అనే మన భావన. అంతే తప్పు. కానీ మా మతం ఉండాలి, మా మతమే గొప్ప, మా అవతల మతం గొప్ప కాదు, అవతల కులం గొప్ప కాదు, మేమే గొప్ప అంటే గొప్ప అనుకోవచ్చు. కానీ నా కొడకల్లారా అంటే ఎవడుకుంటారు? తనని ఎవరో వాంటెడ్లీ పర్సనల్ గా హర్ట్ చేశారనేసి తను అట్లా రియాక్ట్ అయ్యారని తెలిసిందండి. పర్సనల్ గా ఎవరో హర్ట్ చేసి ఉండొచ్చు. సో ఆ కారణం చేత అలా మాట్లాడారేమో అంతే, మేబీ. గానీ నాకు తెలిసినంత వరకైతే తను అయితే చాలా కామన్, కూల్ గోయింగ్, జస్ట్ తన వరకేదో తను చేసుకుంటూ వెళ్ళిపోయే పర్సనే. పర్సన్ అయితే ఇప్పుడు పర్సన్ చూసుకోమను. హిందువులు నా కొడకలు లాంటి ఎవడుకుంటాడన్నా, నువ్వుకుంటావు. మీరు ఎందుకు ఇష్టమా చెప్పండి. నేను హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఏది కాదు, నేను భారతీయురాల్ని. అయ్యని కాదు, మీరు బొట్టు పెట్టుకుంటారుగా? పెట్టుకుంటాను. పెట్టుకునే వాళ్ళని వాడు ఏం మాట్లాడిండు, వాడు అన్నదానికి మీరు ఏకీభవిస్తారా? మీరు ఏకీభవించాను. నేను కాకపోతే తగవద్దు అంటున్నాను. నేను ఏమంటున్నాను, వాడు అన్న తర్వాత కూడా తగులుగా అయిందమ్మా. వాడు మాట్లాడడానికి వాడికి నువ్వు చెప్పాలి. అట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడ వాడికి చెప్పాలి నువ్వు. నేను మా ఫ్రెండ్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ నాకు చేతనైనంత వరకు పాస్ చేయడానికి నేను అన్నది వాడు మాట్లాడిన దానికి నువ్వు చెప్తే నువ్వు మాట్లాడితే వాడికి ఇంకోసారి అట్లా మాట్లాడమాకు. నువ్వు ఇంకోసారి కనుక నా కొడుకు అంటే ఈడికొచ్చి ఏడ్చుకొచ్చి మాత్రం చెప్పు. అంత దూరం రాకూడదనే కదండి. ఇదే మాట్లాడిన ఇంకోసారి కంటిన్యూ అయితే వాడు కమ్మలా కాదు, హైదరాబాద్ ఎక్కడున్నా కూడా పట్టకొచ్చి మా గ్యాంగ్ ఉంది, రెడీగా ఉంది. ఇప్పుడు వాడు ఏ ఆడున్నా కూడా పట్టకొచ్చి వేడి తీసేస్తుంది. కానీ ఎందుకు లేని ఆగినాం మేము ఇప్పుడు. అందుకే ఒక వార్నింగ్ ఇచ్చి ఒక వీడియో పెట్టేసినాం. వాళ్ళంటి ఒకరు నాలాంటి ఇంకా
ఇంకా ఉన్మాదులుగా ఉంటారు కనపడరు, కానీ నేను చాలా ఉన్మాదిని. ఎంత మంచిగుంటా అంత మంచిగుంటా. ఓకే అండి, సరే. నేను బీజేపీ కాదు, టీడీపీ కాదు, ఏది కాదు. నేను ఒక హిందువుని ఒక నా కొడుకు అంటే ఎవడుకుంటా ఎవడు నొక్కుంటా ఇవ్వడానికి అనే హక్కు వేడుకుందన్న. వాడు ఇచ్చిందన్న. పిల్ల బాధ్యతలు అని చెప్పి ఇంకోసారి మాట్లాడతాడు. మనకి బ్యాడ్ వర్డ్స్ వద్దులేండి. ఇదొక సందర్భం కాదు, ఇంకో ఈ మధ్య వాడు ఇంకా బాగా అవుతున్నాడు. ఎందుకో ఆయన చేసుకోమని ఆయన పాస్టర్ జాబ్ చేసుకోమని అడుగుతాడు. ఆయన మొత్తం డెవలప్ చేసుకోమని అడుగుతాడు. నేను వద్దంటలేగా, మేము తిరిగి వద్దాం చేద్దాం మనం అంటలేగా, వాడిని తిట్టట్లేగా. మనం కారులో కూర్చొని వాడు మాట్లాడితే మళ్ళీ ఇంకోటి తిరుమలపాలెం వాడు వెనక కూర్చున్నాడు. వాడు కూడా బదులు బాగుంటాయి. వాడు వెనక తిరుమలపాలెం ఆట. వాడు నెంబర్ పంపుతున్నారు. వాడు వెనుకున్నాడు, పక్క పక్కన అవుతుంది మళ్ళీ వాడు వెనక వీటి తిడుతుంటే. అంత పైచాచిగా ఆనందం ఎందుకు? ఇంత గమనించలేదండి. నేను జస్ట్ అది చూసి స్టన్ అయ్యాను, షాక్ అయ్యి వెంటనే మీకు కాల్ చేశాను అంతే. సరేలేండి, మీరైతే వెళ్ళి రండి. అక్కడ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే కొంచెం ఫొటోస్ ఉంటే పంపించండి. నాకు పంపించడం కాదు, నువ్వు వాడు చేస్తే నీకు మహానాడులో ప్రోగ్రామ్ లో ఫొటోస్ బాలయ్య గారు వస్తారేమో, ఫొటోస్ అని అడిగాను. కాదు బుజ్జి నీ పేరు? బుజ్జి, చెప్పండి. బుజ్జి, వాడు నీ క్లోజ్ నీ ఫ్రెండ్ అయితే ఒకసారి ఫోన్ మాట్లాడి ఇట్లా అన్నమాకు ఇంకోసారి అంటే చాలా సీరియస్ గా ఉంది, నువ్వు ఉంటే నువ్వన్నా నీ మొత్తం గురించి మాట్లాడుకో, నీ పాస్టర్ గురించి నువ్వు చూసుకోదని, ఇంకోసారి హిందువుల గురించి నా కొడుకులారా ఆడపిల్లారా మాట్లాడితే చాలా సీరియస్ గా ఉంటది. అసలు నేను ఏం చేస్తావో తెలియదని చెప్పి ఒక మాట చెప్పవచ్చు అంతే. తప్పకుండా చెప్తాను.